హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక టేకప్ చేయబోయే ఇష్యూ ఏంటంటే తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని ఇన్స్టెడ్ ఆఫ్ ఘీ యానిమల్ ఫ్యాట్ని యూజ్ చేశారనేది చంద్రబాబు నాయుడు గారు ఫ్యూ డేస్ ఎగో గవర్నమెంట్ 100 days కంప్లీట్ చేసుకున్న తరుణంలో మాట్లాడుతూ చేసిన ఒక మేజర్ ఎలిగేషన్. సో తిరుమలలో లడ్డు అనేది తిరుపతికి వెళ్ళే హిందూ పిలిగ్రిమేజ్ అందరికీ చాలా సెంటిమెంట్ ఇష్యూ. సో ఆల్ ఆఫ్ సడన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ ఇష్యూని పర్టికులర్లీ గవర్నమెంట్ 100 days ఫినిష్ చేసుకున్న టైంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, సో చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది జూలైలో రిపోర్ట్ వచ్చింది అనేసి. సో జూలైలో రిపోర్ట్ వస్తే జూలైలోనే మాట్లాడాలి కదా. ఈయన ముఖ్యమంత్రిగా ఛార్జెస్ తీసుకుంది జూన్లో, రిపోర్ట్ వచ్చింది జూలైలో. కానీ 100 days వరకు హిందువులు సెంటిమెంట్గా ఫీల్ అయ్యే తిరుపతి లడ్డు విషయంలో యానిమల్ ఫ్యాట్ యూజ్ చేస్తున్నారు అనేది బయటకు వస్తే మీరు ఆల్మోస్ట్ 100 daysని ఎందుకు హైడ్ చేశారు? ఆల్మోస్ట్ మీ దగ్గరికి రిపోర్ట్ వచ్చింది జూలైలో, అంటే జూలై అంటే మళ్ళీ ఈరోజు సెప్టెంబర్, అంటే ఆల్మోస్ట్ 2 months 60 days మీరు ఎందుకు హైడ్ చేసి పెట్టాల్సిన అవసరం వచ్చింది? 60 days తర్వాత ఈ టైంలో ఎందుకు బయటకు తీయాల్సి వచ్చింది అంటే సింపుల్ లాజిక్ అండి. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఆటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్కు ఆ ఇష్యూస్ అన్నిటినీ చాలామంది అంటున్నారు డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ కాదు, ఆ ఇష్యూస్ అన్నింటినీ వెన్నుపోటు పొడిచి ప్రజల యొక్క అటెన్షన్ మొత్తాన్ని తిరుపతి లడ్డు వైపుకి తిప్పే ప్రయత్నం చేశాడనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగి ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇమీడియట్ ఫ్యూ డేస్లోనే మీకు రిపోర్ట్ వచ్చేది, మీరు అప్పుడే మాట్లాడుండేవారు. సో అప్పుడు అప్పుడు జరగలేదు. అప్పుడు జరిగి ఉంటే మీరు అప్పుడే మాట్లాడేవారు. అప్పుడు జరగలేదు. ఈ టైంలో ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ 6కి వెన్నుపోటు పొడి చేశాడు. ఫ్రీ ఇసుక అన్నారు. వైసీపీ గవర్నమెంట్లో కంటే ఎక్కువ కాస్ట్కి ఇసుక అమ్ముతున్నారు. భవన నిర్మాణ కార్మికులు బయట మాట్లాడుతుంటే చెప్తున్నారు. అది కాకుండా రీసెంట్గా విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఈ వరదల మేనేజ్మెంట్లో రెస్క్యూ రీహాబిలిటేషన్లో కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. ఈయన ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నటువంటి అమరావతి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అక్కడ. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మెయింటెనెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుండింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెయింటెనెన్స్ చాలా పూర్ కండిషన్లో ఉన్నాయనేసి చాలామంది నాతో మాట్లాడిన వాళ్ళు చెప్పారు. సో ఇలాంటి గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అవ్వనివ్వండి, అమరావతి మునక ఫెయిల్యూర్ అవ్వనివ్వండి, లేకపోతే ఇసుక ఇన్ టైంలో సప్లై చేయనివ్వకపోవడం అవనివ్వండి, ఎక్కువ కాస్ట్కి ఇసుక అమ్మడం కానివ్వండి వైసీపీ గవర్నమెంట్ కంటే కూడా, తర్వాత సెంటర్ నుంచి సపోర్ట్ ఏదైతే కోalition గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ఎంపీల మీద డిపెండ్ అయి నడుస్తున్న గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో ఫెయిల్యూర్ విషయంలో వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఒక చర్చ జరుపుతున్నాడు. ఈ చర్చ నుంచి కంప్లీట్గా డైవర్ట్ చేసి ఇష్యూస్ అన్నిటినీ చంద్రబాబు మార్కు వెన్నుపోటు పొడిచి ఒక ఇష్యూ కాని ఇష్యూ అని ఎందుకు అంటున్నానంటే, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇష్యూ మీకు జూలైలో రిపోర్ట్ వస్తే జూలైలోనే చెప్పుండాలి. అప్పుడే అలర్ట్ చేయాలి. అప్పుడే దీన్ని పబ్లిక్ గ్లేర్లోకి తీసుకొచ్చి ఉండాల్సింది. అంటే జూలైలో మీ దృష్టికి వచ్చిన ఇష్యూని ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండ్ వరకు మీరు ఆపి ఈ టైంలో చెప్తున్నారంటే మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేదానికి, పర్టికులర్లీ మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు అవనివ్వండి, విజయవాడలో ఫ్లడ్స్ కానివ్వండి, లేకపోతే ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే ఇష్యూని కవర్ చేసుకునేదానికి కానివ్వండి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ విషయం కానివ్వండి, వీటన్నిటిని ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేదానికి ఒక రిలీజియస్ ఇష్యూ అయినటువంటి తిరుపతి లడ్డూని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆల్మోస్ట్ కార్నర్ చేయాలనే దాంతో ఒక ప్రయత్నం తప్ప ఇందులో నిజాలు ఉండి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో ఖచ్చితంగా జూలైలోనే అడ్రస్ చేయాల్సి ఉంది. ఇష్యూని పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సింది. అప్పుడే దీని మీద యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంది. సరే, తిరుపతిలో జూలైలో రిపోర్ట్ వచ్చింది మీరు యానిమల్ ఫ్యాట్ యూజ్ చేస్తున్నారనేసి, ఎంతమంది మీద యాక్షన్స్ తీసుకున్నారు? సప్లయర్స్ మీద యాక్షన్స్ తీసుకున్నారా? టెండర్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? లేకపోతే అది యాన్యువల్ ఫ్యాట్ యూజ్ చేస్తున్నారని టెస్టింగ్లో తేలి ఉంటుంది. ఆ టెస్ట్ చేసిన డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి చేస్తున్నారో వాళ్ళ మీద ఏమైనా యాక్షన్స్ తీసుకున్నారా? ఇలాంటివి ఏం చేయకుండా ఇంత ఎక్స్పీరియన్స్ లీడర్ అంటారు, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడంటారు, ఎంత చౌకబారు రాజకీయాలు చేస్తాడంటే ఈయన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చేదానికి తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకుంటాడు. ఏ స్థాయికైనా దిగజారిపోయి ఎలిగేషన్స్ చేసి వాటి చుట్టూ రాజకీయాలు నడుపుతాడు తప్ప రియల్ ఇష్యూస్ చుట్టూ రాజకీయాలు చేసే సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు లేవు. సో దీన్ని మనం ఎలా చూడాలంటే, ఈ తిరుమల లడ్డు అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ని ఒక వెన్నుపోటు తిరుమల లడ్డుతో పొడిచాడని చూడాలి తప్ప ఇందులో నిజాలు ఏమాత్రం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్.